ఎవరంది అన్నారా? ఓకే, ఐ హావ్ నాట్ ఫాలోడ్ ఇట్. వంగవీటి మోహన రంగా గారిని చంపిన టీడీపీతో ఐ డోంట్ నో దట్ ఈస్ ఆయన ఒపీనియన్ కూడా అదే అయి ఉంటుందని నా ఉద్దేశం. బట్ ఇదే టాల్ లీడర్. మేము ఎప్పుడో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్గా ఉన్నాగానే మంత్రిగా ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశంలో రిజైన్ చేసి వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోక ముందు విజయవాడలో జరిగినటువంటి ఒక పెద్ద కాపు నాడుకి వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నప్పుడు కాపునాడు నిర్వహిస్తే ఆ రోజుల్లో 10 లక్షల మంది అటెండ్ అయితే ఆ రోజు చీఫ్ గెస్ట్ ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం నుంచి రాజీనామా చేసి వచ్చి ఆ వేదిక మీద ఉపన్యసించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేశారు. ఆ పిచ్చోడు మనం నమ్మకండయా, అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. ముందు ఆయన దగ్గర ఉండే పంచమను ఏం మాటలు, ఊరిని పిచ్చి మాటలు. ఆ లోకేష్ కొద్దిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. పెద్ద సీరియస్గా పట్టించుకోకండి. అతను కుర్చీయే మరతేసేస్తున్నాడు, తెలుగుదేశం కుర్చీని. అది విషయం. ఓకే, గుంటూరులో మరి నిజంగా డయేరియా వాళ్ళు చనిపోయారేమో, మరి నాకు సమాచారం లేదు. అది ప్రభుత్వం యొక్క అసమర్థత. హౌ ఇట్ ఈస్, అది జెన్యూనిటీనా? ఎవరు మాట్లాడారు? టీడీపీ వాళ్ళు, జనసేన. ఎవరు పేర్లు చెప్పు. నాదెళ్ల మనోహర్ మాట్లాడా? ఆయనకి అర్హత ఉందలే. నేను ఫాలో కాలేదు. తెలియదంటే అది తప్పుగా ఉంటుంది. నేను ఫాలో కాలేదు. నేను నా సత్యనపల్లి అడవుల్లో ఉన్నాను. గుంటూరులో డయేరియా వల్ల 3-4 మరణించారనే వార్త నేను చదవలేదు, చూడలేదు. నిజమై ఉండొచ్చు, నో ప్రాబ్లం. నాకు తెలియనంత మాత్రాన, నేను ఫాలో కానంత మాత్రాన అది నిజమై ఉంటుంది కదా. అయితే అది నిజమనే చెప్తున్నాను అనుకోండి. డయేరియా వల్ల 3 మరణిస్తే అంతటితోనే ఆగాడే మన మనోహరు, నాదెళ్ల మనోహరు. జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేయమని అడగాలే, ఇంకా అడగలేదేది. అది కూడా అడుగుతాడు. ఇలాంటి ప్రశ్నలు అభ్యర్థులు అడగటం కంటే అధినాయకులను అడిగితే మంచి సమాధానం వస్తుంది, కరెక్ట్ సమాధానం వస్తుంది.